ఒకప్పుడు ఏంటి అనంటే ఎక్కువ కమ్యూనిటీస్ వైపే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కానీ, తీసుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి అంటే వాళ్ళందరూ గూడా విల్లాస్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటంటారు? ఒకరిని చూసి ఒకరండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు విల్లా తీసుకుంటే హ్మ్. అట్‌లీస్ట్ 1.5 సీఆర్ విల్లాస్ నేను చూసొచ్చాను. కోవిడ్ టైంలో తిరిగి దీన్ని రీసెర్చ్ చేసాం మేము. హ్మ్. 1.5 1 క్రోర్ అబోవ్ ఉండే. ఇప్పుడు అవి 3 క్రోర్స్ నడుస్తుంది. ఓకే. అప్పుడు అంతే ఉండే. హ్మ్. అంత మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత గేటెడ్ కమ్యూనిటీస్ కాదవి. హ్మ్. 2.5 పెడితేనే ఒక గేటెడ్ కమ్యూనిటీలాగా ఒక అఫీషియల్ విల్లా లుక్ వచ్చింది ఆ రోజులలో. అంటే హ్మ్. ఇప్పుడు 5 క్రోర్స్ 4-5 క్రోర్స్ ఉంది ఆ విల్లా. హ్మ్. అంటే విల్లా అని చెప్పి మనకు ఆ స్పెషాలిటీస్ 146 స్క్వేర్ యార్డ్స్‌లో డూప్లెక్స్ కట్టేసేసి ఒక ప్లాట్‌లో అండి. హ్మ్. డూప్లెక్స్ కట్టేసేసి విల్లాని అమ్మేస్తున్నారు. ఓకే. విల్లా అంటే హ్మ్. నా దృష్టిలో అయితే చక్కగా ఒక 250 అట్‌లీస్ట్ స్క్వేర్ యార్డ్స్ ఉండి, హ్మ్. ఓపెన్ ప్లేస్ ఉండి, కంఫర్టబుల్‌గా మనకి ఇండిపెండెంట్‌గా చాలా అఫీషియల్ హ్మ్. ఎన్విరాన్మెంట్‌లో ఉండాల్సింది విల్లా. హ్మ్. మీరు అదే ఇప్పుడు 250 స్క్వేర్ యార్డ్స్‌లో విల్లా ప్లాన్ చేస్తే హ్మ్. 5 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్ మధ్యలో ఉంది. ఓహ్! దీని ఇన్వెస్టర్స్ ఎవరు? హ్మ్. ఎవరు? మనమే గదా! ఎంత లేయర్ హ్మ్. 100 మెంబర్స్ ఉన్నారంటే విల్లాని అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? హ్మ్. ఇవాళ ఇద్దరు మా దగ్గర మొన్న మా అపార్ట్మెంట్‌లోంచి వెళ్ళారు వాళ్ళు. హ్మ్. ఇద్దరు హస్బెండ్, వైఫ్ జాబ్ చేస్తారు. హ్మ్. ఓకేనండి. హ్మ్. దాదాపు 2 క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు. ఓకే. ఇద్దరు లోన్‌లు పెట్టారు. హ్మ్. ఇక్కడ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ అమ్మారు. మొత్తం డౌన్ పేమెంట్ కట్టారు. హ్మ్. వెళ్లారు. 20 ఇయర్స్ వరకు ఓన్లీ విల్లానే అండి. హ్మ్. పిల్లల ఎడ్యుకేషన్ విల్లా అడ్జస్ట్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయాలి. ఓకే. వేరే ప్రాపర్టీస్ కొనడానికి గానీ, వేరే ఏదైనా అడిషనల్ ఖర్చొస్తే గానీ ఎంత ఇబ్బంది పడాలో. నేను వాళ్ళక్కడ అడ్వాన్స్ ఇచ్చేసి మూవ్ అయ్యే టైంలో ఎళ్లి మాట్లాడితే కొంచెం ముందు మాట్లాడాల్సింది. ఓకే. మేము ఇటు ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకి డైవర్ట్ సో, అయితే గ్రోత్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఇవాళ అదే ₹2,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ల మీద పెడితే 20,00,00,000 అవుతదండి 10 టైమ్స్ పెరిగి. హ్మ్. అదే గ్రోత్ మొత్తం 20 ఏళ్ల తర్వాత ఇప్పటికే హ్మ్. 30, 35 ఏళ్ళు ఉన్నారు. 20 ఏళ్ళంటే 55 సంవత్సరాలు. తర్వాత పిల్లలొచ్చేస్తారు. వాళ్ళు కూర్చోండి అక్కడ అంటారు. అవును. ఆ టైంలో మనం ఏం సో, డెసిషన్స్ వాళ్ళ ఉండవు. చదువులు వాటన్నిటికి గూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది. వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది హ్మ్. ఎడ్యుకేషను. హ్మ్. ఎందుకంటే మామూలుగా మీడియోకర్‌గా చేపిస్తే ఏం ఉపయోగం లేదు. ఓకే. స్పెషలైజేషన్ వాళ్ళకి ఏ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నారు. యెస్. అవి చూసుకొని అందులో స్పెషలైజేషన్ కోర్సులు చేపిస్తే హ్మ్. వాళ్ళకొక మంచి ఫ్యూచర్ ఉంటుంది. అవును. అటువంటివి చేయించాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. ఒక అవును. పర్సన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఆ బిజినెస్‌లు అవి ఎస్టాబ్లిష్ చేయాలంటే క్రోర్స్‌లో అవసరం పడుతుంది కాబట్టి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. ప్లస్ వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ఆ లగ్జరీస్ తగ్గకుండా రోలప్ చేయాలి అనేసి అవును. అంటే మాత్రం వాళ్ళ కెపాసిటీని చూసుకొని విల్లాస్‌లోకెళ్ళమంటాను. హ్మ్. వాళ్ళు వెళ్లారు, వీళ్ళు వెళ్లారు. నేను ఆ కమ్యూనిటీలో ఉండాలి అనంటే లైఫ్ హ్మ్. ఎవరిదండి? హ్మ్. వాళ్ళెవరు? ఇంకొకరెవరు? మన అవసరమో, ఆపదో ఉన్నప్పుడు మనకెవరు సపోర్ట్ చేయరు. హ్మ్. ఎవరు అవును. బాగున్నామంటే మనతో పాటు ఉంటారు. కొంచెం బాలేదని తెలిస్తే అసలు మన మొహం గూడా చూడరు. అలాంటి సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయొద్దు. హ్మ్. మన పర్సనల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మన ఫ్యూచర్ స్టేటస్ ఏంటి? దీనికి మనకు ఇవన్నీ అఫోర్డ్ చేయడానికి కావాల్సిన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయా లేదా? హ్మ్. అనేసి ప్రాపర్టీస్ చూసుకొని తరువాత ఇట్లాంటివి ఇన్వెస్ట్ చేయమంటాను. ఒక హ్మ్. 2, 3 ప్రాపర్టీస్ అన్నా తీసుకొని ఒక 500 స్క్వేర్ యార్డ్స్ హ్మ్. ఇవాళ పెడితే ఒక 50, 60 లక్షల్లో వస్తుందండి. హ్మ్. ఈ 60 లక్షల రూపాయలు ఈ 500 స్క్వేర్ యార్డ్స్ రేపు 5 క్రోర్స్ అవుతది. హ్మ్. అట్‌లీస్ట్ ₹1,00,000 గజం పెట్టుకున్నా గూడా 10, 20 ఇయర్స్ పెట్టుకోండి. హ్మ్. 5 క్రోర్స్ చేతికొస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయినంక ఆ టైంలో 5 క్రోర్స్ చేతికొస్తే మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ అయినంక 60 లాక్స్ అనేది ఇద్దరు జాబ్ చేసే వాళ్ళలో పెద్ద విషయం కాదు. అవును మ్యామ్. నేను ఈ 60 లాక్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని తర్వాత వాళ్ళ చాయిస్. విల్లాసే కొనుక్కోవచ్చు, అపార్ట్మెంట్‌లే కొనుక్కోవచ్చు, కమర్షియల్ స్పేస్ తర్వాత వాళ్ళ చాయిస్. కానీ హ్మ్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ హైదరాబాద్‌లో ఉన్న స్పెషల్ అండి. హ్మ్. ఎక్కడెక్కడ వాళ్ళు ఇవాళ హైయెస్ట్ హ్మ్. ఎర్నర్స్ ఇండియాలో అందరూ హ్మ్. హైదరాబాద్‌లో అదాని దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. ఎంత గ్రోత్ వాళ్ళకి కనపడితే. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రోత్ చూస్తారు. అవును. బిజినెస్ పర్సన్‌లు ఎప్పుడైనా ఎంత పర్సెంటేజ్ గ్రోత్ అయింది ఇన్వెస్టర్స్ అనే దాని అవును. మీద ప్లాన్ చేస్తారు. మనకిలా హ్మ్. గుడ్డిగా చెయ్యరు. హ్మ్. ఆల్మోస్ట్. ఆ హ్మ్. గ్రోత్ దృష్టిలో పెట్టుకొనే కదా ఇవాళ టాప్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ వస్తున్నారు. అవును మ్యామ్. ఉండడానికి ఇల్లు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ కంపెనీస్ ప్లాన్ చేస్తున్నారు. ఆ! మరి ఎక్కడున్న వాళ్ళు గుజరాత్ నుంచి వస్తున్నారు. ఎక్కడెక్కడ ఒరిస్సా నుంచి వస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. మరి మనము హైదరాబాద్‌లో ఉండి
మరి మనకెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎందుకు ఈ గ్రోత్ని ఈ టైంని ఎంజాయ్ చేయలేకపోతున్నాం? ఒక బెంగళూరు లాగా సార్చెట్ అయిపోతే మార్కెట్ ఇన్వెస్ట్ చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ 10-15 ఇయర్స్ హ్యూజ్ గ్రోత్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 20-30 కిలోమీటర్స్ వరకు కూడా మనకి గ్రోత్ ఉంది హైదరాబాద్. మరి ఇలాంటి టైంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మార్కెట్ బాగుందా, ఇప్పుడు రిటర్న్స్ వస్తాయా అంటే మనం షేర్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తామండి? అయిపోయింది, డౌన్ అయిపోయింది అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలండి. హైట్ బాగుంది అన్నప్పుడు అమ్మాలి. సేమ్ రియల్ ఎస్టేట్ కూడా అదే సెగ్మెంట్ వర్తిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉందో, ఇప్పుడు కొంటున్నారు ఇన్వెస్టర్స్ మొత్తం, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క టాప్ పర్సన్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు, ఒక ఐటీ పర్సన్స్, ఒక ఎన్ఆర్ఐస్ ఇప్పుడు మార్కెట్ లేదంట అనే మాట వింటున్నాం. కానీ మరి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది, అక్కడికి వెళ్తే ఎన్ని కంపెనీస్ అవుతున్నాయి, ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అక్కడికి వెళ్తే మనకు ఐడియా వస్తుంది కదా. మరి అది కదా మనం చూడాల్సింది. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ డెకెడ్ కాలంలో ఖచ్చితంగా 4 times పెరుగుతుంది. నువ్వు ఎక్కడ పెడితే 4 times పెరుగుద్ది. దానికి కరెక్ట్ ఉన్నాయి చూసుకోవాలి. క్లియర్ టైటిల్ ఉండాలి, మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి, గ్రోత్ ఉండాలి, మనం రేపు అమ్మగలిగినప్పుడు అమ్ముకోగలగాలి. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది, ఎక్కడ బాగున్నాయి, ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది అన్నది ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, ప్రాపర్టీస్ తీసుకోవడానికి కానివ్వండి? మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ అయిందండి. ఇంతకు ముందు మధ్యలో అక్కడే రియల్ ఎస్టేట్ నడిచిందంట. అక్కడ కొనుక్కోవడం, అక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, ట్రంప్ ఇవన్నీ కొంచెం అన్సర్టనిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఇటువైపు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి. మధ్యలో కొంచెం ఆగిన మాట వాస్తవం. అంతకుముందు బాగుండే ఇన్వెస్టర్స్, అందులో దట్టు మన కంపెనీ లాంటి దాంట్లో అయితే కార్పొరేట్ కల్చర్ కాబట్టి మెయింటెనెన్స్ సెక్యూరిటీ అమౌంట్ పే చేస్తే ఇస్తారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రాపర్టీ లొకేషన్ వ్యూ చేసుకోవడానికి కూడా ఇప్పుడు కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాట్ని లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు ఎట్లుంది అనేది. అట్లాంటిది కూడా ఏదో టెక్నాలజీ యాడ్ అయ్యిందంటే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు మనకు. అట్లా ఇందులో సేఫ్టీ సెక్యూరిటీ ఎవరు వెళ్ళి చూడాల్సిన పర్లేదు. ఇంతకుముందు తల్లిదండ్రుల మీద, చుట్టాల మీద డిపెండ్ అయి ఉండాల్సింది. ఇప్పుడు ఈ కంపెనీస్లో అట్లా డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఎక్కడున్నా ఎక్కడి నుంచి అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదొక రీజను. ఇప్పుడు ఉన్న మార్కెట్ అన్సర్టనిటీ ఒక రీజను. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్టు ఏంటంటే అండి, ఎక్కువ డిజిటల్ ఎక్కువ రీసెర్చ్ నడుస్తుంది. వెతికి ఒక 10 ప్రాపర్టీస్ మనం నాలెడ్జ్ లేదనుకుంటున్నాము. అంటే ఒకప్పుడు ఇంత ఎక్స్ప్లోజర్ లేదు కాబట్టి సోషల్ మీడియా మీద కానివ్వండి, గూగుల్ సెర్చ్ మీద కానివ్వండి, ఏజెంట్ వచ్చి ఇది బాగుందండి అంటే తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒకదానికి 100 ఉన్నాయి. సో వాళ్ళకి చాలా డిఫరెంట్ వేస్లో కూడా వాళ్ళు సెర్చ్ చేసుకోవడము, ఎక్కడ బాగుందని తీసుకోవడము జరుగుతున్నాయి. అంతేనా? మొన్నండి మనం ఒక సినిమాలో చూస్తే చాలా నవ్వొచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, అది ఏంటని గుర్తులేదు. సెక్యూరిటీ ఏజెన్సీ ఆన్లైన్లో పెట్టుంచుతాడు. వాళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీ రేటింగ్ ఉందని వచ్చేస్తారు. అసలు వీళ్ళు ఇంట్లో ఒక రూమ్లో పర్సన్స్ అన్నమాట ఏముండదు, అన్ని డమ్మీ ఉంటాయి. అట్లనే ఏది ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చెప్తున్నారు లేదు. ఎంత రీసెర్చ్ చేసినా కూడా డిజిటల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అండి. 100 చూడడం కాదు, 100 తెలుసుకోవడం కాదు, మన రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవి ఫుల్ఫిల్ చేసే కంపెనీ ఏమన్నా. ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనాలని ఉండే, నాకు రాసుకున్న నా ఒక లెక్క ప్రకారం అంటే మెయింటెనెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, టైటిల్ క్లియర్ ఉండాలి, రీసేల్కి ఇబ్బంది ఉండద్దు, ఇవన్నీ నోట్ చేసుకుంటే ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కాలేదు. నేను నా కంపెనీలోకి వచ్చినప్పుడు ఫుల్ఫిల్ అయితే ప్లాట్ తీసుకున్నాను. అట్లా వీళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏం కావాలనేది నోట్ చేసుకుని ఆయా కంపెనీలలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెక్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. లైవ్లో వెళ్ళి చూస్తే మాత్రం ఏముండదు. ఎక్కువ కంపెనీ రీసెర్చ్ చేస్తే కూడా అది ఏమి మనకు అర్థం కాదు. చెప్పేది, మాట్లాడేది, చూపించేది రియాలిటీ వేరే ఉంటుంటాయి. కాబట్టి ఓన్లీ ఆన్లైన్లోనే రీసెర్చ్ చేయకుండా ఇక్కడికి కూడా వచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలో మాట్లాడి క్లియర్గా అనిపిస్తే వీటిని విజిట్ చేయండి.
వీటిని విజిట్ చేయండి. వాళ్ళు కొనేటప్పుడు ఎంత హ్యాపీగా కొంటున్నామో రేపు అమ్మేటప్పుడు కూడా ఆ ప్రాపర్టీని అంత హ్యాపీగా రీసేల్ చేయగలగాలి. ఆ కంపెనీ బ్రాండ్ ఉపయోగపడాలి, డెవలప్మెంట్స్ ఉపయోగపడాలి, ఏరియా ఉపయోగపడాలి. కాబట్టి నేను ఆ సజెషన్ ఇస్తాను. చాలా వరకు సెర్చ్ చేస్తున్నారు. ఒక 10 కంపెనీలు పట్టుకొని వస్తున్నారు. నేనే మొన్న ఒకటి పెడితే నా కార్ దిగి ఇంకోటి గంటకు ఒక అపాయింట్మెంట్ పెట్టుకున్నాడు. షాద్ నగర్లోనే ఒక 5-6 వెంచర్లు చూసారు. ఎక్కడ డెసిషన్ తీసుకుంటారు? అసలు వీళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఎంతసేపు రేటు కంపారిజన్. రేటు మనము బియ్యం తీసుకుంటాము. ఏ బియ్యం తీసుకుంటామండి? మన చేతిలో డబ్బులు మంచి సఫిషియెంట్, కరెక్ట్ తినడానికి కరెక్ట్ ఉండాలి అనుకున్నా పెట్టగలిగిన వాళ్ళం టాపే తీసుకుంటాం. ఏ క్వాలిటీ అయినా ఏదైనా ఒక బ్రాండ్ వస్తువు తీసుకుంటామా? అవునా? అసెంబ్లీ కూడా దొరుకుతున్నాయి. టీవీలో అసెంబ్లీ టీవీ ఇంట్లో పెట్టుకుంటామా? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పెట్టుకుంటున్నారా? బ్రాండ్కి ఎందుకు వెళ్తున్నాము? సర్వీస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇవి రెండు ఇంపార్టెంట్ కదండి. రేట్ ఇంపార్టెంట్ కాదనే విషయం జనాలు గుర్తించాలి. రేటు తక్కువ ఇస్తున్నాడు అంటే రేపు సెక్యూరిటీ ఇవ్వకపోవచ్చు, డాక్యుమెంట్ ఇష్యూ ఉండొచ్చు, ల్యాండ్ ఇష్యూ, ఏదో ఒక ఇష్యూ ఉన్నప్పుడే రేటు తక్కువ ఇస్తాడు. చిన్న వెంచర్ 5 ఎకరాల లేఅవుట్ వేసేసి 4 రోడ్లు వేసేసి వెళ్ళిపోతాడు. అక్కడ రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎవరు చేయాలి? సిటీకి దగ్గరలో ఉన్నాయి కూడా డెవలప్ కాని ఏరియాలు ఎందుకు ఉన్నాయి అని అంటే అక్కడ అమ్మేసి కంపెనీ వెళ్ళిపోయింది. నేను ఇల్లు కట్టుకోవాలి అంటే నేనే అన్ని ప్రొవైడ్ చేయించుకోవాలి. నాకు ఇప్పుడు ఎవరికి తిరగడానికి తీరిక ఉంది? అందరూ బిజీ షెడ్యూల్. అట్లా డెవలప్ కావట్లేదు. మనకి ఫర్దర్ కూడా నువ్వు వెళ్ళి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు అన్ని కంపెనీ ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. రీసేల్ అంటే ఆన్లైన్లో పెట్టుకుంటే కస్టమర్స్ అడగాలి. రీసేల్ టైం వచ్చేంత వరకు మెయింటైన్ సెక్యూరిటీ ఉండాలి. ఇవి కదా మనకి కావాల్సినవి. ఎంతసేపు రేటు కంపారిజన్ కాదు. బ్రాండ్ ఎప్పుడు రేటే ఉంటుంది. రేటు రూపాయి ఎక్కువైనా పెట్టండి, అది ఫర్దర్ మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. కంపెనీ బ్రాండ్ ఉంటాయి కాబట్టి ఏం కావాలనుకుంటున్నారో ఫస్ట్ మీ రిక్వైర్మెంట్స్ చూసుకొని దాని ప్రకారం కంపెనీస్లో ఫస్ట్ మాట్లాడి కరెక్ట్ డీటెయిల్స్ తీసుకుని వచ్చి 1-2 చూసి తీసేసుకుంటే ఓకే. 10 చూస్తే మాత్రం మళ్ళీ అట్లే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఓకే. సో బీడు భూములు ఐడియా ఉండొచ్చు మ్యామ్ మీకు. సో వాటిని అలా వదిలేస్తారు కొన్నిసార్లు, అలా ఉండిపోతాయి. వాటిలో పంటలు పండడం అనేది కష్టం. సో మనం వాటిని ఏమైనా యూజ్ చేయొచ్చా అన్నది నా డౌట్ అనమాట. అయితే ఇంతకు ముందండి ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు అట్లా ఉండేవి. మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ పంటకి డబ్బులు వేస్తూ మొదలుపెట్టిందో అన్ని సాగులో ఉన్న వాటికే వేస్తూ మొదలుపెట్టారు. ఓకే, నువ్వు సాగులో ఉంటే నేను డబ్బులు వేస్తాను అన్నది గవర్నమెంట్ డీల్ అనమాట. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని భూములను కూడా తీసుకొచ్చారు. అయితే బీడు భూములు కూడా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. తాతవి తండ్రిది తనకి అట్లా ఉంటున్నాయి. ఇవి రెసిడెన్షియల్ ఏరియాలోకి వచ్చినప్పుడు చాలా డిమాండెడ్గా నడుస్తుందండి. ఓకే, కొండలు గుట్టలు మనకి ఇప్పుడు అవుతున్న రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఏ కొండలు గుట్టలు బీడు భూములు ఏం ఆగట్లేదు. అవి రెడీ టు కదా. వ్యవసాయం అన్నా ఉంటే మళ్ళీ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ అగ్రికల్చర్ లేని ఏరియాస్ ఈజీగా కన్వర్షన్ అవుతుంది రెసిడెన్షియల్కి. హైట్ లో ఉన్న ఏరియాలు డ్రై ఏరియాలు అంటారు. హైట్ లో ఉంటాయి, కన్స్ట్రక్షన్ పీస్ఫుల్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ అంటే మనకు రెసిడెన్షియల్ జోన్లలో దగ్గరలో ఉన్నవి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు పెట్టాడు కదా అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అర్బన్, సెమీ అర్బన్ మొత్తం కూడా వీటిని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చేసారు కాబట్టి చాలా డిమాండెడ్గా చాలా సంపాదిస్తున్నారు. నిన్న మొన్న మేము సైడ్కి వెళ్ళాము, వస్తుంటే ప్రతి ఊరు కూడా కళకళలాడుతున్నాయి. ఎంత బాగా అంటే పూరిళ్ళు పెంకుటిల్లు కనబడతలేదు. ఎందుకు అంత గ్రౌండ్ లెవెల్లో కూడా అంత ఇన్కమ్స్ లెవెల్స్ పెరిగినాయి అని అంటే ఇలాంటి భూములన్నీ కూడా వీళ్ళ తరంలోకి వచ్చేసరికి యూసేజ్కి వచ్చింది. ల్యాండ్ యూసేజ్కి వచ్చి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్లోకి వచ్చింది. ఒక 2 ఎకరాలు అమ్మితే పిల్లల ఎడ్యుకేషన్, ఇల్లు కట్టుకోవడం, సెటిల్ అయిపోతున్నారు. అట్లా ప్రతి ఊరు తెలంగాణలో తీసుకుంటే ప్రతి ఏరియా కూడా ప్రతి డిస్టిక్లో కూడా అన్నీ ఆల్మోస్ట్ బోరేసో ఏదో ఒక రకంగా పంట కింద తీసుకొస్తే గవర్నమెంట్ డబ్బులు వేయడము, వీటి కాస్ట్ పెరగడము, ఏ మూలకి వెళ్ళినా 20-30 లక్షల ఎకరం పోతుంది. ఆ కాస్ట్ పెరగడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ భూములే లేవు ఆల్మోస్ట్. ఓకే, అన్నీ తీసుకొచ్చారు. తీసుకురానివి కూడా రేట్లు పలుకుతున్నాయి చాలా.
ఓకే. ఐటీ కంపెనీస్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంజినీరింగ్ కాలేజెస్ ఆర్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, వీటన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించాయంటారు? రియల్ ఎస్టేట్ గ్రోత్‌కి కానివ్వండి, ఎలా ఎఫెక్ట్ చూపించిందంటారు? చాలా అండి. ఎందుకు అనంటే మెయిను 3 క్రైటీరియాస్ తీసుకుంటాము రియల్ ఎస్టేటు డెవలప్ అవ్వడానికి. ఏంటి అంటే ఒకటి ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఉన్న దగ్గర నియర్ బై ఏరియాలో స్టే చేయడానికి చూస్తారు. వాళ్ళు స్టే చేసినప్పుడు మనకి ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ దానికి లింక్ అయింది చూడండి. సెకండ్ ఉండడానికి దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ పాపులేషన్ ఏరియా ఏముంటుంది, ఇవి 3 సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మనకు 3 రకాలు. ఒకటి ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్స్లోనే ఉండడానికి ఆప్షన్ ఉంది కాబట్టి అది. దాని తర్వాత మనకు పిల్లల ఎడ్యుకేషన్కి ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, అది దట్టు మనం ఉండడానికి ఆ దగ్గరలో పాపులేషన్ ఏరియా ఏముంది అనే దాని మీద ఇప్పుడు ఆ ఏరియాలు మొత్తం గ్రోత్ అవుతున్నాయి. మనకి ఇటు షాద్ నగర్ తీసుకుంటే షాద్ నగర్ మున్సిపాలిటీ మంచి రెసిడెన్షియల్ జోను, చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్స్ వరకు కూడా అకామిడేషన్ అక్కడికే ఎక్కువ వేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు ఉండడానికి స్పెషాలిటీస్ ఉన్నాయి, మంచి మన ఏమంటారు ప్రైవేటు స్కూల్స్, రిచ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు అన్ని అందుబాటులో ఉన్నాయి. సేమ్ మనకి ముంబై హైవే చూస్తే ముంబై హైవేలో కూడా మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఐటి తీసుకున్నా, ఓక్సన్ ఇది స్కూల్ తీసుకున్నా కూడా, ఇంటర్నేషనల్ స్కూలు, గీతం యూనివర్సిటీస్ తీసుకున్నా బాగున్నాయి. దాంతోపాటు మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియాస్ మనకి ఆల్మోస్ట్ రుద్రారం కంది వరకు సిటీ కింద కన్సిడర్. తరువాత మనకు సంగారెడ్డి మంచి డిస్టిక్ ఫుల్ పాపులేషన్ ఏరియా, తర్వాత సదాశివపేట మున్సిపాలిటీ అండ్ పాపులేషన్ ఏరియా, తర్వాత మనకు జైరాబాద్ పాపులేషన్ ఏరియా ఫుల్ ఇండస్ట్రీస్ ఇవి ఉన్న ఏరియా అనమాట. అట్లా అందుకని అక్కడ జైరాబాద్ వరకు కూడా ఈ రూటు ఎక్కడైనా ఉండడానికి రెడీ ఉంటున్నారు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, హైవేలు బాగా బిల్డ్ చేస్తున్నారు, హైవేలు అన్ని డెవలప్ చేస్తున్నారు. ఎక్కడికైనా డిస్టెన్స్ చేంజ్ అవ్వలేదు, కానీ ట్రావెల్ టైం అనేది మైనస్ అయింది. మైనస్ అవ్వడంలో హాఫ్ అన్ అవర్ సిటీలో వెళ్ళాలంటేనే గంట పడుతుంది, అవుట్స్కట్స్లో నుంచి ఉన్న వర్క్ ఏరియాకి రావాలంటే గంట పడితే హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. ఇట్లా మనకి ఈ 3 ఏరియాలను బట్టి ఈ స్కూల్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, ఐటీ వల్ల హ్యూజ్ గ్రోత్ ఉందండి. సో ఇప్పుడు సిటీలోనే కాకుండా ఈ విలేజెస్లో, టౌన్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉందంటారు? బాగుంది. ఇప్పుడు మనకు సిటీ సెంటర్ పాయింట్ నుంచి 45 కిలోమీటర్స్ వరకు హెచ్ఎండిఏ ఉంది. అక్కడి నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ లిమిట్స్. హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నంత వరకు అప్రూవల్ ఉన్న కరెక్ట్ లేఅవుట్ తీసుకుంటే లీస్ట్ ప్రైస్ అంటే 25,000 నుంచి 40, 50, 60,000 కూడా నడుస్తున్నాయి 45 కిలోమీటర్స్ వరకు. దాని తర్వాత ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఆ 45 నుంచి 5-10 కిలోమీటర్స్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత కూడా 10 కిలోమీటర్స్ వరకు గ్రోత్ ఉంది. ఈ ఏరియాలో కూడా బాగుంది. ఈ ఏరియాలో ఇప్పుడు మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్లు సమ్ విలేజెస్ని కనెక్ట్ చేసుకుంటూ, సమ్ సిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ 360 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్. అన్ని ఏరియాలు టచ్ అవుతున్నాయి. చాలా ఏరియాలు సిటీకి దగ్గర ఉన్న ఏరియాస్లలో మనకు టచ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడ తీసుకున్నా కూడా దానికి తగ్గ రేటు ఉంటుంది. మనకి ఇంతకు ముందు మన వాళ్ళే నలుగురం కలిసి ఒక చోట తీసుకొని వీలైనప్పుడల్లా ఒకరు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, ఎందుకంటే భయం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. గేటెడ్ కమ్యూనిటీలు, మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇచ్చే కంపెనీస్ వచ్చినాయి, సెలెక్ట్ చేసుకోవాలి, సర్చ్ చేయాలి. అన్నీ లేవు. అట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అప్ టు ఎన్ని సంవత్సరాల వరకైనా మెయింటెనెన్స్ ఫీజు తీసుకొని కూడా నువ్వు 10 years 20 years కూడా వదులుకోవచ్చు. వదిలితే వీళ్ళే మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రోత్ క్యారిడార్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్యాపీగా డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు. దాని మీద ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ కంపెనీకి కాల్ చేస్తే కరెంటు రేటు, డెవలప్మెంట్స్, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ అన్ని వివరాలు చెప్తున్నారు కంపెనీలో. నాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేస్తారు. కస్టమర్ ప్లాట్ బుక్ చేయగానే ఎప్పుడైనా కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో ఉండి కూడా మా కోసం వచ్చి మా ఆడియన్స్కి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.